రే డబ్బులు నీకు ఇచ్చిన ఒక్కరోజు గడువు అయిపోయింది. సేటు, మొన్న నువ్వు నాకు ఇచ్చిన బంపర్ ఆఫర్ తెగ నచ్చేసింది. మిగిలిన పైసలు ఇచ్చామనుకో వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏమంటావు? నాకు డీల్ ఓకే. అయితే పైసలు కొట్టు. రాజు, జ్యోతి ఏదే వారం నుండి కనపడలేదే. జ్వరంగా ఉండి పడుకుంది పిన్ని గారు. జ్వరం అంటే బయటికి రానంత జ్వరమా? వారం నుంచి చూస్తున్నా ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, అక్కేమో బయటకు రావట్లేదు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళు మా భార్యతో చుట్టాలండి. చుట్టాలంటే ఓన్లీ మగవాళ్లే ఉంటారా? ఆడవాళ్ళు ఉండరా? ఆడవాళ్ళు రావట్లేదేంటి? నిజం చెప్పు రాజు, జ్యోతికి ఏమైంది? అయినా మీరేంటి పోలీసులాగా 100 ప్రశ్నలు వేస్తున్నారు? మా ఇంట్లో సమస్యలు 100 ఉంటాయి. అవన్నీ మీకు కావాలా? మీ ఇంట్లో సమస్యలు మీరు చూసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రాజుగాడు ఏందో దాస్తాడు మనతో. నాకు అదే అనిపిస్తుంది పెద్దమ్మ. 2 రోజులు చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. చుట్టుపక్కల అందరూ తెలిసిపోయేలాగుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పరిస్థితులను తెలియకూడదు వీళ్ళెవరికి. ఏదో చేయాలి.